సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో బంగారం ఇప్పుడు 1,00,000 దాటిపోయింది, 1,00,000 దాటిందంటారు. మరి 1,00,000 దాటిన తర్వాత మరి ఇప్పుడు కొనుక్కోవటం శ్రేయస్కరమా, వెయిట్ చేయడం శ్రేయస్కరమా? కొనుక్కుంటారు, తగ్గొచ్చు. ఆగిండ్రు, కొనలేదు, పెరిగే ఉండొచ్చు. కాబట్టి మనం ఏం చూడాలి, ఏం చేయాలి? దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? లేదు, మనము కొనాలా, వెయిట్ చేయాలా? ఈ కొనాలా, వెయిట్ చేయాలనే దానికి నా సలహా మాత్రము, నా అభిప్రాయం మాత్రమే ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఈ బంగారం అనేది మన మార్కెట్లు కాదు, వరల్డ్ మార్కెట్లు బేస్ అయి ఉంటుంది. ఈ వరల్డ్ మార్కెట్లో ఏవైతే బేస్ అయి ఉంటుందో డిమాండ్ సప్లై, ఈ వరల్డ్ మార్కెట్లో అంటే పొలిటికల్ సిచ్యువేషన్ అనుకోండి, కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు ఎప్పుడు ఏ న్యూసు ఏ విధంగా వస్తుందో తెలవట్లేదు. అంటే ఆ న్యూస్ తోటే గోల్డ్ కూడా అప్ అండ్ డౌన్ జరుగుతుంది. షేర్ మార్కెట్ పెరుగుతూ వచ్చింది అనుకోండి, ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి గోల్డ్ పడుతుంది. షేర్ మార్కెట్ పట్టడం మొదలుపెట్టింది అనుకోండి, బ్యాడ్ న్యూస్ వచ్చి గోల్డ్ పెరగడం మొదలు పెడుతుంది. ఇవన్నీ కూడా మీరు డైలీ అబ్జర్వ్ చేసుకోవాల్సిందే. ఈ డైలీ అబ్జర్వ్ చేసుకోవాలంటే పేపర్లు ఉన్నాయి, యాప్లు ఉన్నాయి, వెబ్సైట్లు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం. గోల్డ్కి సంబంధించి ఇన్వెస్టింగ్.కామ్లో లైవ్ రేట్స్ వస్తాయి. LVMA వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో లైవ్ గోల్డ్ ప్రైసు ఫిక్స్ చేసింది ఏదైతే ఉందో అది తెలుస్తుంది. అయితే ఇప్పుడు 1,00,000 దాటింది, మరి ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎంత కొనాలి అంటే, ఉదాహరణకి పెళ్ళిళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇక తప్పదు. మనము ఎప్పుడైనా కానీ ప్రీ ప్లాన్ ఉండాలి. ఒకవేళ పెళ్ళి కుదిరి ఉండి కొనాలి అంటే తప్పదు. బేసిక్ ఏవైతే మంగళసూత్రాలు ఏవైతే బేసిక్ ఉంటాయో అవి కొనుక్కోవాలి. ఇక తర్వాత నెక్స్ట్ నుంచి ప్లాన్ చేసుకొని తగ్గినప్పుడు మళ్ళీ ఏవైతే బ్యాలెన్స్ ఉంటాయో, ఇంకేవైతే కొనదలుచుకున్నామో అవి ప్లాన్ చేసుకొని కొనుక్కోవడం ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి, పెండ్లి ఇంకా టైం ఉందనుకోండి, ఇప్పటి నుంచి డైలీ అవగాహన ఏర్పరచుకోవాలి గోల్డ్ మీద. ఈ అవగాహన తెచ్చుకోవడం అంటే ఏంటిది? వరల్డ్ మార్కెట్లో ఏమవుతుంది, డిమాండ్ ఏంది, యూసేజ్ ఏంది, మైన్స్లో ప్రొడక్షన్ ఉందా లేదా, మైన్స్లో ప్రొడక్షన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఈ నిల్వలు ఏవైతే ఉన్నాయో, ఈ నిల్వలు అన్ని దేశాలు జమ చేస్తున్నాయి. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దేశం మళ్ళీ ఆ నిల్వల్ని డంప్ చేస్తాయి మార్కెట్లోకి. ఎందుకంటే ఆల్ టైమ్ హైకి పోయినాక మనమే కాదు, దేశాలు జమ చేసి ఉన్నటువంటి గోల్డ్ని వాళ్ళు కూడా అమ్మి క్యాష్ చేసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడైనా కానీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అన్నారు, 2 ఏళ్ళు అయింది. ఏది రియల్ ఎస్టేట్ డౌన్ అంటారు. అంటే అంతకుముందు ప్రతిరోజు రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడేది టీవీలు, ఛానళ్ళు, పేపర్లు. ఇక హైదరాబాద్లో కొనలేము, జాగ్ కొనలేము, ఫ్లాట్ కొనలేము, ఇల్లు కొనలేము, విల్లా కొనలేము అనేది. ఇప్పుడు ఏమైంది, 2 ఏళ్ళు అయింది, కొనేవాడే లేడు. అంటే డిమాండ్ లేదు అని అర్థం. అంటే సప్లై ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, యూసేజ్ తక్కువ ఉంది. అప్పుడు రేట్లు పడిపోతాయి. సేమ్ ఇప్పుడు గోల్డ్ విషయం మీద పేపర్లు, టీవీలు, ఛానళ్ళు, మ్యాగజైన్స్, ఫంక్షన్స్, ఎవరు ఎక్కడికి పోయినా మాట్లాడేది ఫస్ట్ గోల్డే. 1,00,000 దాటిపోయిందట కదా, 1,00,000 దాటిపోయింది కదా, 1,00,000 దాటింది కదా, మనం కొనాలన్నా, అనవసరంగా మిస్ అయిపోయినవి. కొనుక్కుంటే ఈరోజు నాకు అంటే మ్యారేజెస్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు కొడుకు ఉండనుకోండి కోడలికి ఇవ్వాలి, అమ్మాయి ఉందనుకోండి అమ్మాయి పెళ్ళికి ఇవ్వాలి. అరే అనవసరంగా కొంటే పోయేది, మనం ఉట్టినే ఏదో డిపాజిట్ చేసినాం, దాంట్లో ఏమి రాలేదు, కానీ గోల్డ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అదే పైసలతోటి గోల్డ్ కొనాలంటే ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది. 1,00,000 రూపాయలు అయిపోయింది, 1,00,000 రూపాయలు దాటిపోయింది, మనం కొనవలసిన బంగారం చాలా తక్కువ వస్తుంది. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలి డెసిషన్? అయితే ఏదైతే అవసరం ఉందో అంతవరకే కొనుక్కోండి, మళ్ళీ ఎప్పుడో ఒకసారి తగ్గుద్ది. చాలామందికి ఎలా ఉంటుంది అంటే, తగ్గినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఇంకా తగ్గుద్దిలే ఇప్పుడేం కొనాలిలే అంటారు. పెరిగినప్పుడు అప్పుడు తొందరపడతారు, ఇక అబ్బో ఇక వెనక్కి రాదు ఇక అని, ఇక బాగా హైలో వెళ్ళినాక అప్పుడు కొనడం మొదలు పెడతారు. ఎప్పుడైనా ఎవరైనా అంటే ఏంటంటే, తగ్గినప్పుడు ఎవరన్నా అంటే అబ్జర్వ్ కనుక చేస్తూ ఉండి మీరు కనుక అవగాహన ఏర్పరచుకుంటే ఓకే, ఇక ఇంతవరకు వచ్చింది. అయితే దీనికి టెక్నికల్ ఉంటాయి, గ్రాఫ్లు ఉంటాయి కొన్ని. అంటే బాటంకి వచ్చినాక మళ్ళీ ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది అంటే పెరగడానికి రెడీగా ఉందో చూసుకొని అక్కడ మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు 1,00,000 దాటింది కాబట్టి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలోనే ఫాస్ట్గా పెరిగింది. అంతకుముందు అంత లేదు. ట్రంప్ కంటే ఎలక్షన్స్ అమెరికా కంటే కూడా మామూలుగానే ఉంది.
మామూలుగా అంటే పెరుగుతూ వచ్చింది మార్కెట్లో ఇన్ఫ్లేషన్ అనుకోండి, ఇక ద్రవ్యోల్బణం అనుకోండి, రూపాయి విలువ పడిపోవటం అనుకోండి, షేర్ మార్కెట్ బాగుంది కాబట్టి అప్పటి వరకు కొంచెం బాగానే ఉంది. ఈ మధ్యకాలంలో ఫాస్ట్గా ఎప్పుడైతే అమెరికా ఎలక్షన్స్ అయిపోయినాయో, ట్రంప్ రావడం జరిగిందో, ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన సుంకాలు టారిఫ్లు అంటామో దాంతో మార్కెట్లో వెమ్మటి అస్థిరత ఏర్పడటం, దాంతో ఫాస్ట్గా ఈ మధ్యకాలం ఇంకా ఫాస్ట్గా డాలర్లు రోజు 80-100 పెరగడం మొదలుపెట్టింది. ఏ రోజుకి ఆ రోజు ఆల్ టైం హైకి పోవడం జరిగింది. ఇప్పుడు 1,00,000 దాటిపోయింది. ఇంకా 1,10,000 కూడా అంటారు. పెరిగేటప్పుడు 1,00,000 అంటారు, 1,00,000 దాటింది కాబట్టి 1,10,000 అంటారు. 1,10,000 కనుక రీచ్ అయితే 1,20,000 కూడా అంటారు. కాకపోతే మనం ఏంటిది దాని మీద కొంచెం అవగాహన ఏర్పరచుకుంటే అది ఎప్పుడు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, ఎక్కడ కొనాలి, ఎక్కడ మనము కొనుక్కోవడానికి రెడీగా ఉండాలి, ఈ లోపల ఫండ్స్ మనం అరేంజ్ చేసి పెట్టుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో పసిడి పెరగడానికి చాలా కారణాలు. ఒకటేంది ఈ ట్రంప్ ఒకటి. అయితే ట్రంప్ కంటే ముందు రష్యా ఉక్రెయిన్ వారు. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఇదే న్యూస్, ఇక వేరే పెద్దగా ఏం న్యూస్ లేవు. దీంతో గోల్డ్కి బాగా పెరగటం. అయితే చాలామంది ఏంటంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఇప్పుడు కొనుక్కుని అనుకోండి లాభం ఉంటుందా లేదా అనేది. అయితే ఇప్పుడు ఎప్పుడైనా కానీ జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఏ మార్కెట్ కనుక డౌన్లో ఉంది, ఏ మార్కెట్ కనుక బాటంలో ఉంది, ఆ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు కొంటే లాభం వస్తుందా అంటే 1,00,000 దాటినాక కొనుక్కుంటే అవసరమా కొనుక్కుంటే ఓకే పెళ్ళి కాబట్టి. ఇంకా వేరే విధంగా ఇన్వెస్ట్మెంట్ కంటే కొంచెం డౌటే. ఎందుకంటే మరి దీని మీద రిటర్న్స్ రావాలి. అంతకుముందు కొనుక్కున్న వాళ్ళకి వచ్చిన బెనిఫిట్కు దీనికి చాలా తేడా ఉంటుంది. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ అనగానే ఎవరైతే రియల్గా ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే కొనుక్కుందాం అనుకుంటారో, రియల్ ఎస్టేట్ తక్కువ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్లో కొనుక్కునేవటం అనేది ఉత్తమమైన అంటాం. అయితే చాలామంది ఏమంటారు అంటే రియల్ ఎస్టేట్ డౌన్ అయింది కాబట్టి తగ్గింది కదా, ఇప్పుడు ఎందుకు కొనుక్కోవాలి, ఇంకా తగ్గుద్ది కదా, చూద్దాంలే, ఇంకా టైం ఉందిలే అనుకుంటారు. మళ్ళీ ఎప్పుడో బాగా పెరిగినాక అనుకున్న కానీ మిస్ అయిపోయిన భయ అంటారు. ప్రతి విషయంలో చాలామంది 100-90 మందికి ఇదే ఉద్దేశం ఉంటుంది. బాగా పెరిగినప్పుడు అప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తారు, బాగా పడ్డప్పుడు ఇంట్రెస్ట్ చూపించమంటే ఏమలే అబ్బా పెద్దగా ఏముందిలే, ఇప్పుడు ఏమి అంత దాని మీద ఏమి రిటర్న్స్ రావులే అనుకుంటాడు. ఎందుకు బాటంలో ఉంది మార్కెట్ అంత లేదు కదా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగలేదు. కానీ రియల్ ఎస్టేట్లో ఎవరైతే పెట్టుబడి పెడతారో తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడు వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. గోల్డ్ కూడా అంతే, పడ్డప్పుడు ఇన్నేళ్ళ నుంచి పెరిగింది లేదు, నా పెళ్ళప్పుడు ఇంత ఉంది, 10 ఏళ్ల కింద ఇంత ఉంది, మా అమ్మాయి పుట్టినప్పుడు ఇంత ఉంది, మా అబ్బాయి పుట్టినప్పుడు ఇంత ఉంది, ఇలా చెప్పుకొస్తారు తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కడికక్కడికి ఆ రేటే ఎక్కువ రేట్ అనుకుంటారు ఆ టైంలో. అయితే వీటికంటే కూడా మామూలుగా ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్లు ఉంటాయి. ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది మార్కెట్ మొత్తం. ఫిజికల్ గోల్డే కొనక్కర్లే, 1,00,000 పెట్టి తులం కొనక్కర్లే. మీ దగ్గర 7,000, 8,000 అంటే గ్రాము ఈ కొనుక్కోవచ్చు. అంటే 24 క్యారెట్స్ ఆన్లైన్లో చాలా ఉన్నాయి వెబ్సైట్లు. ఇప్పుడు ఆ వెబ్సైట్లు చాలా వాటిల్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా మీకు క్రెడిట్ కార్డు మీద కొనుక్కుంటే క్రెడిట్ కార్డు మీద టైం ఉంటుంది, తర్వాత క్రెడిట్ కార్డు మెచ్యూరిటీ అది పేమెంట్ టైం వచ్చేటప్పటికి అమ్మేసి కూడా మీరు చేయొచ్చు. అంటే కొంచెం రిస్క్ ఉంటుంది అనుకోండి, అది అలవాటు పడాలి, తెలవాలి. ఆ రిస్క్ని బట్టి లోలో ఉన్నప్పుడు బాటంలో ఉన్నప్పుడు కొనాలి, క్రెడిట్ కార్డు డేటు టైం చూసుకోవాలి, ఎంటర్ అవ్వాలి. మళ్ళీ క్రెడిట్ కార్డు పేమెంట్ వచ్చే టైంకి మనం చూసుకొని మార్జిన్ చూసుకొని ఎంతో కొంత మళ్ళీ మన కాడ ఫండ్స్ ఉండాలి. అంతే తప్ప మొత్తం క్రెడిట్ కార్డు మీద ఆధారపడకూడదు. ఇకపోతే ఈ గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు. అవి చాలా బెస్ట్ మెథడు. చిన్న అమౌంట్లు బిలో 100 రూపీస్లోనే ఉంటాయి. అవి మీరు కొనుక్కోదలుచుకుంటే బిలో 100 రూపాయలు ఉన్నా కానీ మీకు ఎప్పుడు 100 రూపాయలు ఉన్నా కానీ ఒక ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు. గోల్డ్ ఉన్నాయి, సిల్వర్ ఈటీఎఫ్లు ఉన్నాయి. అయితే సావరిన్ గోల్డ్ బాండ్స్ వచ్చేది ఇప్పుడు లేవు, గవర్నమెంట్ ఇష్యూ చేయట్లేదు. కానీ సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ దొరుకుతాయి. అంటే అంతకుముందు ఎవరైతే సావరిన్ గోల్డ్ బాండ్లు అప్లై చేసారో వాళ్ళు అమ్ముతూ ఉంటారు, మనం కావాలంటే కొనుక్కోవచ్చు. ఆ అది కూడా మార్కెట్ రేట్తో పాటుగా అటు ఇటుగానే ఉంటుంది. కాకపోతే డిమ్యాట్లో ఉంటుంది, ఫిజికల్గా ఉండవు. కావాలి అనుకుంటే మళ్ళీ మనము రేటు పెరిగినాక అమ్మేసి ఆ అమౌంట్ తోటి మళ్ళీ ఫిజికల్ కావాలంటే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేటప్పటికీ ఒక గోల్డే అనేది అవసరం లేదు. షేర్ మార్కెట్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్లు ఉన్నాయి, వీటితో పాటు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, బాండ్స్ ఉంటాయి. వీటితో పాటు మళ్ళీ ఇప్పుడు డిజిటల్ గోల్డ్ కూడా వచ్చింది. డిజిటల్ గోల్డ్ అంటే ఏంటిది, ఎంఎంటీసీ కానీ, పిఐఎంసీ కానీ, ఆగ్మౌంట్ కానీ, ఇవి ప్లాట్ఫామ్లు ఉన్నాయి. అవన్నీ కూడా 24 క్యారెట్స్ గోల్డ్ని మనం డిజిటల్గా కూడా కొనుక్కోవచ్చు. అక్కడ ఏంటిది, ఏదైతే గోల్డ్ ఉందో గోల్డ్ వెయిట్ ప్రైస్ అన్నమాట. తర్వాత దాన్ని మనం కావాలి అనుకుంటే గోల్డ్గా ఫిజికల్గా మార్చుకోవచ్చు, లేదు రిడీమ్ కూడా చేసుకోవచ్చు. మనం లేదు అంటే అమ్ముకోవచ్చు కూడా. అంటే ఫిజికల్ గోల్డ్ చేసుకోవచ్చు,
రిడీమ్ చేసుకోవచ్చు, రేటు పెరిగితే మనము ఎగ్జిట్ కూడా కావచ్చు. ఇది డిజిటల్ గోల్డ్ అనమాట. అంటే ఏంది, గోల్డ్ మీద ఏదైతే ఉందో మనం ఆ గోల్డ్కి సంబంధించి ఏదైతే ఉందో ముందు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా అయితే జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఈ గోల్డ్ 24 క్యారెట్స్ అయితే ప్రాబ్లం లేదు. ఎందుకోసం అంటున్నంటే ఎక్కువ అవసరం లేదు. అంటే మన దగ్గర చిన్న అమౌంట్ ఉన్నా 1/2 గ్రాము కొనుక్కొని పెట్టుకోవాలి. కొంచెం మొత్తం అంటే ఏంది, సపోజు ఏదైతే ఆర్నమెంట్స్ చేయించుకుందామని అనుకుంటామో ఆర్నమెంట్స్ చేయించుకునే టైంకి ఈ 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ ఏవైతే ఇచ్చేస్తామో ఏ షాప్లో ఇచ్చినా ఎనీ జ్యువెలరీ షాప్లో ఇచ్చేసి ఓన్లీ వేస్టేజ్ని తీసుకొని వాళ్ళు 916 కేడిఎం 22 క్యారెట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనకిస్తారు. అయితే అప్పుడు ప్రైస్తో పని లేదు. ప్రైస్ ఏంటిది, పెరగొచ్చు తగ్గొచ్చు, మనకు సంబంధం లేదు. మనం ఎంత గోల్డ్ ఇచ్చినాం, ఎంత ఆర్నమెంట్స్ తీసుకున్నాం, దానికి సంబంధించినటువంటి వేస్టేజే మనకు ఇచ్చేది ఉంటుంది. కాబట్టి మనకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ.